న్యూ ఇయర్ వేడుకలు ఉండటంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా అలర్ట్ అయ్యారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆపరేషన్ చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఇవాళ అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్తో డ్రగ్స్ నియంత్రణపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా గ్రీటింగ్స్ తో పాటు సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఉందని జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఓపెన్ చేయొద్దని సూచించారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. న్యూ ఇయర్ వేడుకలు ఉండటంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా అలర్ట్ అయ్యారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆపరేషన్ చేపడతామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఇవాళ అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్తో డ్రగ్స్ నియంత్రణపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా గ్రీటింగ్స్ తో పాటు సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఉందని జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఓపెన్ చేయొద్దని సూచించారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యూ ఇయర్కి సంబంధించిన సెలబ్రేషన్స్కి అన్ని ఏర్పాట్లు చేశారు. చాలామంది కూడా ఇప్పటికే యూత్ కావచ్చు, ఏవైతే సెంటర్లు ఉంటాయో ఆ సెంటర్ల వద్ద పెద్ద ఎత్తున కేకులు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడైతే న్యూ ఇయర్కు సంబంధించి సెలబ్రేషన్ చేసుకుంటున్నారో పోలీసులు కూడా చాలా సీరియస్గా చెప్పుకొస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు ఎవరు కూడా అర్ధరాత్రి బయటికి రావద్దు, అదేవిధంగా ఇతరులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చూడాలి అని చెప్పేసి చెప్పుకొచ్చారు. గత 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున గస్తీ నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇక నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి నేషనల్ హైవేలు చాలా ఉంటాయి. ఈ నేషనల్ హైవేలకు సంబంధించి కూడా చాలామంది యూత్ అర్ధరాత్రి సమయంలో రోడ్లపైకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వాహనాలు స్పీడ్ నడుపుతూ ఉంటారు, ఇతరులకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాంతో చాలా సీరియస్గా చెప్పారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఎవరైనా అర్ధరాత్రి బయటకు వచ్చినా ఒక ఆకతాయిలు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన కఠిన చర్యలు తప్పవని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు 31st ఏర్పాట్లకు సంబంధించి మనతో పాటు మాట్లాడినప్పుడు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మనతో పాటు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్. ముందుగా విష్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్ జిల్లాలో? ముందుగా అందరికీ విష్ యూ ఆల్ ఎవ్రీబడి వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీస్. ఇప్పుడు నల్గొండ జిల్లాకు సంబంధించి మన దగ్గర ఉన్న ఫోర్స్ మొత్తం సుమారు 1500 మంది ఫోర్స్ అంతా కూడా ఇవాళ రాత్రి ఫీల్డ్లో ఉంటారండి. మనము అన్ని ప్లేస్లో కూడా మనం చెక్ పోస్టులు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్, ఎట్ ద సేమ్ టైం లాస్ట్ 2 days నుంచి కూడా మనం ఆపరేషన్ చబుత్ర కింద చాలామంది అన్నెసరీగా తిరిగే వాళ్ళందరి వెహికల్స్ అందరినీ కూడా మనం తీసుకొచ్చి 600 వెహికల్స్ వరకు సీజ్ చేసినాము. సో టుడే వీఆర్ హ్యావింగ్ మోస్ట్లీ మొత్తం జిల్లా మొత్తంలో ఒక 100 అట్లీస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పాట్స్ ఈచ్ మండల్లో 2 places కూడా మనం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయబోతున్నాము. అదేవిధంగా అన్నెసరీగా రోడ్ల మీద న్యూసెన్స్ చేయడము, కేక్ కటింగ్స్ చేయడము, ఎవరికి ఇతరులకు ఇబ్బంది పెట్టడము, ఇట్లాంటివి చేసినా కూడా వాళ్ళ మీద కూడా మనము పెట్రోలింగ్ టీమ్స్ ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, అక్కడ కూడా పట్టుకొని వాళ్ళ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి అదనంగా కొన్ని డ్రగ్ టెస్టింగ్ కిట్స్ కూడా మనం పెట్టుకోవడం జరుగుతున్నది. ఒకవేళ ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసి ఏమైనా అనుమానాలు వచ్చినా కూడా ఎమ్మటే కూడా మనం డ్రగ్ టెస్ట్ చేసి ఎమ్మటే రిజల్ట్ వచ్చే విధంగా కూడా మనము ఈసారి ప్లాన్ వేయడం జరుగుతుంది. జనరల్గా నేషనల్ హైవే మీద ఎక్కువ గస్తీ నిర్వహిస్తున్నారు, అదేవిధంగా ఎక్కువ ఫోర్స్ను పెట్టారు. ఏదైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ కూడా అదనపు ఫోర్స్ను పెట్టారు. అక్కడ ఎట్లా ఉంటుంది? అదేవిధంగా హైవేల మీద నిబంధనలు ఎట్లా ఉన్నాయి ఈరోజు? ఇప్పుడు హైవేకి సంబంధించి ఎస్పెషలీ బ్లాక్ స్పాట్స్లో కూడా చాలామంది ఒకవేళ మా దగ్గర నుంచి తప్పించుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వెళ్ళినా కూడా మేము ప్రతి ఒక్క ప్లేస్లో కూడా మనం స్టాపర్ పెట్టడం జరుగుతున్నది. స్టాపర్స్ దగ్గర కంపల్సరీ వెహికల్స్ స్పీడ్ అనేది స్లో అవుతుంది. అదేవిధంగా కంపల్సరీగా కూడా వీ విల్ హ్యావ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ దేర్ ఆల్సో. అక్కడ కూడా ఎవరు కూడా అన్నెసరీగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఏమైనా యాక్సిడెంట్ కాకుండా కూడా మేము గట్టిగా ఈసారి ప్లాన్ వేయడం జరుగుతుంది. జనరల్గా గస్తీ నిర్వహిస్తున్నారు, ప్రతిదీ కూడా 2 రోజుల నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. బస్ స్టాండ్లు కావచ్చు, ప్రధాన సెంటర్లు ఏవైతే ఉంటాయో సెంటర్లు కావచ్చు, ఏదైనా అనుమానం ఉన్న దగ్గర ఏమైనా డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ అట్లాంటిది ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? అదేవిధంగా ఎట్లా ఉంటుంది ఈ రోజు నైట్ వరకు కూడా ఎట్లా ఉంటుంది పోలీస్ తనిఖీలు? అంటే ఇప్పుడు దాకా లాస్ట్ 2 days నుంచి మనం ఇక ఆపరేషన్ చేస్తున్నామండి. ఇక్కడ మనం ఇప్పుడు దాకా 600 వెహికల్స్ వరకు మనం అన్నెసరీగా తిరిగే వాళ్ళందరినీ కూడా మనం రాత్రి నుంచి మనం పట్టుకొని వాళ్ళ మీద మనం కేసెస్ కట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ లాస్ట్ 2 daysలోనే మాకు 200. సో ఇవాళ అదేవిధంగా ఇవాళ మొత్తం కంప్లీట్ ఫోర్స్ నల్గొండ జిల్లాలో ఉన్న ఫోర్స్ మొత్తం కూడా 1500 మందితో పాటు ఇవాళ మంచిగా మనం బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి యాక్సిడెంట్ కాకుండా అన్ఈవెంట్ఫుల్గా మనం ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా చేద్దామని ఇవాళ ప్లాన్ వేయడం జరుగుతుంది. అంటే హడావిడి ఉంటుంది, న్యూ ఇయర్కి సంబంధించి సెలబ్రేషన్స్ ఉంటాయి, కానీ మీరు మళ్ళీ ఎట్ ద సేమ్ టైం డ్యూటీ చేస్తున్నారు. సైబర్ క్రైమ్కి సంబంధించిన అవేర్నెస్ చేస్తూ కూడా ఈ 2 days బాగా తిరుగుతున్నారు. ఎట్లా రెస్పాన్స్ ఉంది సార్? అంటే మీరు అవేర్నెస్ చేస్తున్నారు ఎక్కువ? అంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించి మన జిల్లాలో కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్, లాస్ట్ ఇయర్ 16 కోట్లు పోతే ఈసారి ఓన్లీ 4 కోట్లు పోయినాయి. జనాలు చైతన్యం అనేది చాలా మేరకు వచ్చింది. ఇవాళ న్యూ ఇయర్స్కి సంబంధించి చాలామందికి న్యూ ఇయర్ మెసేజెస్ వస్తాయి. ఆ మెసేజ్లో ఏదైనా ఏపీకే ఫైల్ రావడము అట్లాంటిది మీరు ఓపెన్ చేసి మళ్ళీ మీ ఫోన్లో యాక్సెస్ ఇచ్చి దానివల్ల డబ్బులు పోవడము, అన్నెసరీ లింక్స్ క్లిక్ చేయడము, అన్నోన్ నెంబర్స్ నుంచి మీకు డ్రైవ్ కాకుండా మీరు మీ ఫ్యామిలీస్ దగ్గర ఎక్కడ ఉంటే
వాడు అక్కడే రెస్ట్ తీసుకోండి, లేకపోతే డ్రైవర్ని తీసుకున్నా వెళ్ళండి. బట్ అన్నెసరీగా డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకొని మళ్ళీ జైలు చేయొద్దు. తీసుకున్నారా? డీజేకు పర్మిషన్ ఉందా, లేకపోతే డీజేలు సీజ్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు రోడ్స్ మీద ఎక్కడ కూడా డీజే ఇస్ నాట్ అలౌడ్ అండి. డీజే ఇస్ కంప్లీట్లీ బ్యాన్. ఏదైనా ఈవెంట్ చేసుకున్నారో ఆ ఈవెంట్కి పర్మిషన్ మేము ఒకవేళ ఇచ్చుంటే allowing some music to be played, but DJ is completely banned. ఎవరు కూడా రోడ్ మీద పెద్ద ఆటోస్ తీసుకొని డీజే ప్లే చేస్తే మాత్రం కంపల్సరీగా కేసులు అయితే ఆటో కూడా సీజ్ అవుతుంది. జనరల్గా ప్రతిదీ కూడా మానిటరింగ్ చేయడానికి మీ కమాండింగ్ కంట్రోల్ రూమ్ ఉంది. కమాండింగ్ కంట్రోల్ రూమ్లో ఈ రోజు ఎక్స్ట్రా ఫోర్స్ ఏమన్నా ఉంటుందా? అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఏవైతే బార్డర్ చెక్ పోస్టులు ఉన్నాయో, చెక్ పోస్టుల నుంచి కావచ్చు, ప్రధాన కూడలి కావచ్చు, వీటన్నిటిని ఎట్లా మానిటరింగ్ చేస్తూ ఉంటారు ఈ రాత్రి? సో మనకి కమాండ్ సెంటర్లో ఆల్ చెక్ పోస్ట్ అన్ని బార్డర్ ఏరియాస్ కూడా అన్ని మనకి ఫీడ్ డైరెక్ట్గా వస్తున్నది. అదేవిధంగా నల్గొండ టౌన్, మిర్యాలగూడ టౌన్, దేవరకొండ టౌన్కి కూడా మనం టోటల్గా కెమెరాస్ అనేవి మంచిగా ఇన్స్టాల్ చేసినాము. కమాండ్ సెంటర్లో కూడా ఐ విల్ ఆల్సో బీ ఇన్ ది కమాండ్ సెంటర్, మేము కూడా ఫీల్డ్లో ఉంటాము. అదేవిధంగా కమాండ్ సెంటర్కి కూడా ఈసారి ఫోర్స్ ఎక్కువ చేసి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా మానిటర్ చేసి ఎక్కడ కూడా ఈ ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా చూసుకుంటాం. ఫైనల్గా జిల్లా యూత్కి కావచ్చు, అదేవిధంగా సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళకి కావచ్చు, రాష్ట్రంలో ఉండే వాళ్ళకి కావచ్చు, పోలీస్ తరఫున ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు? పోలీస్ తరపు నుంచి అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా ప్రాపర్గా సెలబ్రేట్ చేసుకోండి. కానీ మీ సెలబ్రేషన్ అనేది ఎక్కడ కూడా పక్క వాళ్ళకి ఇబ్బంది కావద్దు. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో కూడా ఇండల్జ్ కావద్దు. డ్రగ్స్ లాంటివి లేకపోతే ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా యూ స్టే అవే ఫ్రమ్ ఇట్. మాకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. యువర్ పీస్ఫుల్ సెలబ్రేషన్స్ మీరు లీగల్గా సెలబ్రేట్ చేసినప్పుడు తప్పనిసరిగా మేము పక్క నుండి వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇది ఇంకా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిస్థితి ఎట్లా అంటే, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా అటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి బార్డర్ ఉంటుంది. సూర్యాపేట కోదాడ దగ్గర కావచ్చు, అదేవిధంగా కృష్ణా బార్డర్ ఉంటుంది. ఇక్కడ ఏవైతే ప్రాంతాలు ఉంటాయో కొంత సమస్యాత్మకంగా ఉంటాయో అక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ను పెట్టారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహన్, అదేవిధంగా భువన యాదాద్రి జిల్లాకు సంబంధించిన ఎస్పీ అక్షయ్ యాదవ్, ఇట్లా ఎప్పటికప్పుడు పోలీసులు మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా కూడా టీంను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు గస్తీలు నిర్వహిస్తున్నారు. ఎవరు కూడా రోడ్ల మీదకి రాకుండా చూస్తున్నారు. 9 తర్వాత అవసరం ఉంటే తప్ప బయటికి రండి, లేకపోతే ఇంటి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోండి అని ఇప్పటికే పోలీసులు సూచనలు చేశారు. ఒకవేళ సూచనలు అతిక్రమించి ఎవరైనా రోడ్డుపైకి వచ్చినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బయటకు వచ్చినా కానీ కేసులు నమోదు చేయడంతో పాటు వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. శ్రావతి. అదిరిపోయే న్యూ ఇయర్ ఈవెంట్స్ కి భాగ్యనగరం ముస్తాబైంది. ఇప్పటికే కొన్ని చోట్ల హంగామా మొదలైంది. పబ్స్, క్లబ్స్, రెస్టారెంట్స్, 5 స్టార్ హోటల్స్లో న్యూ ఇయర్ వేడుకల కోసం అరేంజ్ చేశారు ఆర్గనైజర్లు. హైటెక్స్లో వేడుకలకు బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ హాజరవుతారు. అదిరిపోయే న్యూ ఇయర్ ఈవెంట్స్కి భాగ్యనగరం ముస్తాబైంది. ఇప్పటికే కొన్ని చోట్ల హంగామా మొదలైంది. పబ్స్, క్లబ్స్, రిసార్ట్స్, 5 స్టార్ హోటల్స్లలో న్యూ ఇయర్ వేడుకల కోసం అరేంజ్ చేశారు ఆర్గనైజర్లు. హైటెక్స్లో వేడుకలకు బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ హాజరవుతారు. రామ్ మిరియాల స్పెషల్ మ్యూజికల్ షో నిర్వహించనున్నారు. క్వేక్ ఎరీనా వేడుకల్లో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ పాల్గొననున్నారు. హైలాండ్లో మ్యూజికల్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. ఆస్కార్ గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఇటు కిడ్స్ కోసం ప్రత్యేక అరేంజ్ చేశారు. అదిరిపోయే న్యూ ఇయర్ ఈవెంట్స్ కి భాగ్యనగరం ముస్తాబైంది. ఇప్పటికే కొన్ని చోట్ల హంగామా మొదలైంది. పబ్స్, క్లబ్స్, రెస్టారెంట్స్, 5 స్టార్ హోటల్స్లో న్యూ ఇయర్ వేడుకల కోసం అరేంజ్ చేశారు ఆర్గనైజర్లు. హైటెక్స్లో వేడుకలకు బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ హాజరవుతారు. అదిరిపోయే న్యూ ఇయర్ ఈవెంట్స్కి భాగ్యనగరం ముస్తాబైంది. ఇప్పటికే కొన్ని చోట్ల హంగామా మొదలైంది. పబ్స్, క్లబ్స్, రిసార్ట్స్, 5 స్టార్ హోటల్స్లలో న్యూ ఇయర్ వేడుకల కోసం అరేంజ్ చేశారు ఆర్గనైజర్లు. హైటెక్స్లో వేడుకలకు బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ హాజరవుతారు. రామ్ మిరియాల స్పెషల్ మ్యూజికల్ షో నిర్వహించనున్నారు. క్వేక్ ఎరీనా వేడుకల్లో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ పాల్గొననున్నారు. హైలాండ్లో మ్యూజికల్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. ఆస్కార్ గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఇటు కిడ్స్ కోసం ప్రత్యేక అరేంజ్ చేశారు. మరింత సమాచారాన్ని నరేందర్ అందిస్తారు.
చూడొచ్చు మనం హైటెక్ సిటీలో జరుగుతున్న ఈ ఈవెంట్కి సంబంధించింది కూడా. అంటే ఇక్కడ ఆల్రెడీ సన్నీ లియోన్ డీజేయింగ్ చేస్తుంది, దీంతోపాటు రామ్ మిరియాల కూడా లైవ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఆయన లైవ్లో పాటలు కూడా పాడబోతున్నాడు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏ పాట పాడుతున్నాడు, ఏది ఎక్కువ చూపిస్తున్నా. సో రీసెంట్గా మీ అందరికి తెలిసిన పాట గిరగిర గింగిరాగిరి అనే పాట పాపులర్ అయింది. సో ఐఎమ్ గోన్ డెఫినెట్లీ సింగ్ దట్ సాంగ్. తర్వాత మేము రిలీజ్ చేసిన కోడి అని ఒక సాంగ్ రిలీజ్ చేసాం సంక్రాంతి సందర్భంగా. సో అది కూడా పాడతాం. అండ్ అందరికీ తెలిసినవి డీజే టిల్లు, మాయా, ఊరెళ్ళిపోతాం మామ, ఇవన్నీ కూడా పాడతాం. సో ఇఫ్ యు ఆర్ కమింగ్ ప్లీజ్ కమ్ జాయిన్ అస్, ఇట్ విల్ బి ఎ ఫన్ నైట్. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ టు ఆల్ ఆఫ్ యూ. ఇది చూడొచ్చు అయితే ఇక్కడ జరిగే ఈవెంట్లో సన్నీ లియోన్ పర్ఫార్మెన్స్తో పాటు ఇటు రామ్ మిరియాలకు సంబంధించింది లైవ్ అయితే తను పాడబోతున్నాడు, వచ్చిన వాళ్ళని కూడా ఆకట్టుకోబోతున్నాడు. దీనికి సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపుగా ఈ ఈవెంట్ కోసం ఒక 4,000 నుంచి 5,000 మంది అయితే వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఒక 3,500 పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా ఒక బాక్స్ ఆఫీస్ అయితే పెట్టాము, వీళ్ళు కూడా ఇక్కడ లైవ్లో కూడా టికెట్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఎంట్రీ మాత్రం 8:30 లోపే అలౌ చేస్తాము, 8:30 తర్వాత అలౌ చేయకమని చెప్తున్నారు. రీజన్ ఏంటంటే తర్వాత ఎక్కువ క్రౌడ్ వచ్చే మళ్ళీ ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్తగానే తక్కువ మందిని అలౌ చేస్తాం అయితే వీళ్ళు ఆర్గనైజర్ చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోసం కూడా స్పెషల్గా ఇటు ఫ్యాన్ ఫిట్ జోన్ కావచ్చు, విఐపికి సంబంధించింది, లేదంటే రెగ్యులర్ వచ్చే నార్మల్ ఆడియన్స్కి కూడా సపరేట్గా బాక్స్లు అయితే ఏర్పాటు చేశారు. అంటే ఒకవేళ ఎక్కువ మంది వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా స్పెషల్గా బారికేడ్స్ ఏర్పాటు చేసి ఎక్కడి వాళ్ళని అక్కడే కంట్రోల్ చేసేటట్టు బౌన్సర్స్ని కూడా ఏర్పాటు చేశారు. కొన్నిసార్లు న్యూ ఇయర్ ఈవెంట్లలో కొన్ని మనం చూడొచ్చు, తాగిన తర్వాత కొన్ని గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాటికైతే ఈసారి పుల్ స్టాప్ పెట్టేందుకు వీళ్ళు నిర్వాహకులు అయితే భారీ ఏర్పాట్లు చేశారు. అయితే దీంతో పాటు కూడా హైదరాబాద్లో గతంలో 100 పైగా ఈవెంట్లు జరిగేది, ఈసారి కొంచెం తక్కువ జరిగినా కూడా ప్రతి ఈవెంట్ కూడా భారీ క్రౌడ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే కొన్ని ఓన్లీ ఒక 3-4 ఈవెంట్లు మాత్రమే ఓపెన్ స్పేస్లో జరుగుతున్నాయి, మిగతావన్నీ పబ్బులు, క్లబ్బులు, కొన్ని రిసార్ట్స్లో, అవుట్స్కట్స్లోని రిసార్ట్లలో అయితే ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో ఈవెంట్స్కి కూడా ప్రతి ఈవెంట్కి 1000 నుంచి వెళ్ళి దాదాపుగా 3,000 మంది అయితే వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఓవరాల్గా హైదరాబాద్లో జరుగుతున్న ఈవెంట్లో దాదాపుగా 50 నుంచి వెళ్ళి 55,000 మంది కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేడుకలు అయితే పాల్గొంటున్నారు. శ్రవంతి. న్యూ ఇయర్ వేడుకలకు ఓరుగలు సిద్ధమైంది. 2026కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్పెషల్ ఈవెంట్స్ అరేంజ్మెంట్ చేశారు. కాసేపట్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మిడ్ నైట్ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి వరంగల్లో? న్యూ ఇయర్ వేడుకలకు ఓరుగలు సిద్ధమైంది. 2026కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు ఓరుగల్లు ప్రజలు. ఇప్పటికే స్పెషల్ ఈవెంట్స్ అరేంజ్మెంట్ చేశారు. కాసేపట్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మిడ్ నైట్ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. శ్రవంతి, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా మొదలయ్యాయని చెప్పొచ్చు. వరంగల్ నగరంలో చూస్తే అనేక చోట్ల ఈవెంట్లు కూడా నిర్వహిస్తున్నారు. పాప్ సింగర్స్ వస్తున్నారు. పాత సంవత్సరానికి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొత్త సంవత్సరానికి అంతే గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు. చూడొచ్చు, వరంగల్ మొత్తం కూడా ఒక కలర్ఫుల్ వాతావరణంలోకి మారిపోయింది. 2025 సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూనే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారు. పాప్ సింగర్స్ కావచ్చు, లేకపోతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారులు కావచ్చు, వాళ్ళంతా కూడా రెడీ అవుతున్నారు. చూడొచ్చు, విద్యుత్ దీప కాంతులతో అయితే ఎటు చూసినా ఒక కలర్ఫుల్ అయినటువంటి వాతావరణం కనిపిస్తుంది. కొంతమంది ఆర్టిస్టులు కూడా వాళ్ళతో మాట్లాడదు. ఎట్లా ఉంది ఈ సెలబ్రేషన్స్ కోసం వరంగల్కి వచ్చారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది వరంగల్? వరంగల్ చాలా మంచిగా ఉంది. ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. ఇంకా చూడాలి రాత్రికి ఎట్లా ఉంటుందో, పబ్లిక్ని బట్టి, ఎంగేజ్మెంట్ని బట్టి అర్థమవుతుంది ఎట్లా ఉంది అని చెప్పి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. చేయాలా, పర్ఫామ్ చేయాలని చెప్పి చాలా ఆతృతతో ఉన్నాను నేను ఇప్పుడు. సో మామూలు ప్రోగ్రామ్స్ దగ్గర సెలబ్రేషన్స్ వేరే ఉంటుంది, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, వైబ్ ఉంటుంది. అది ఒక న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్తున్నాం అనేది ఎట్లా ఉంటుంది? ఆ ఈవెంట్స్కి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాను? ఉండొచ్చు, చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది రూరల్ క్రౌడ్ కాబట్టి కొంచెం డిఫరెన్స్ అయితే చాలా కనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్లీ పబ్లిక్ ఇక్కడ ఫస్ట్ టైం ఇదంతా నాకు తెలిసి ఇంత ఈ విధంగా కావడం ఫస్ట్ టైం అని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు కూడా తెలియదు మరి కావచ్చు. సో మీరు ఇక్కడ నుంచి ఏం పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు, ఎట్లా వాళ్ళని అలరించబోతున్నారు అనుకుంటున్నారు? ఒక్కసారి మీ జస్ట్ చిన్నగా హింట్ ఇస్తారా? నావి కొన్ని ట్రాక్స్ ఉన్నాయి, కొన్ని వైరల్ అయిన ట్రాక్స్ ఉన్నాయి. నాది పూత పూత పైసలు అన్ని పట్టుకోపోతావారా అని, మల్ల చూడు, తొంగి చూడు, లైక్ జోర్దార్ ఊనాలు, ఇవన్నీ హిట్ సాంగ్స్ ఉన్నాయి. రీసెంట్గా కూడా ఒక ట్రాక్ రిలీజ్ చేసిన, అవన్నీ పర్ఫామ్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ.
సో మొత్తానికి అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అయితే మీరు అంతా రెడీ, దానికి సన్నద్ధం అయిపోయినారు. ఎట్లా ఉంది మీలో, ఎట్లా ఉంది వైబ్, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు, వచ్చే వాళ్ళు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మా లోపల అయితే ఫుల్ వైబ్ ఉంటుంది, పబ్లిక్కి పాస్ చేయాలి అంతే. పబ్లిక్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము ఇక్కడ వచ్చినాం. సో సీ యూ దే రైట్. సో సెలబ్రేషన్స్కి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? అంటే ఈసారి వరంగల్కి సంబంధించినట్టు చూస్తే చాలా చోట్ల ఈవెంట్స్ ఉన్నాయి, మీ దగ్గర కూడా ఎట్లాంటి ఈవెంట్స్ ఉన్నాయి, తర్వాత ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, తర్వాత ఈవెంట్స్కి సంబంధించి ఎన్ని గంటల వరకు జరుగుతుంది? ఓకే, సో మేము మా టీంతో వచ్చినాం. నేను మ్యూజిక్ ప్రొడ్యూసర్, నేను సో మా ఆర్టిస్ట్ దశగ్రీవ. సో మేము ఇద్దరం ఒక టీంలోకి వచ్చినాం మేము. అండ్ మాది ఈవెంట్, మాది ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఉంది అట్లా. న్యూ ఇయర్ ఈవెంట్స్ అంటే కూడా చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించి ఒకటేమో ఓల్డ్ ఇయర్కి సంబంధించినటువంటి అంతే గ్రాండ్గా వీడుకోలు పలకాలి, న్యూ ఇయర్కి సెలబ్రేట్ వెల్కమ్ చెప్పాలి. ఎట్లా ఈ డిఫరెన్స్ను పీక్ ఆఫ్ టైంని ఎట్లా చూస్తారు, ఆ టైంలో ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ఈవెంట్లో పీక్ ఆఫ్ టైం చాలా క్రేజీ ఉంటుంది, ఎందుకంటే పీక్ టైంలో మేమే పర్ఫామ్ చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం వరంగల్లో ఇదే ఈవెంట్ ఫుల్ హైలైట్ అవుతుంది, ఎందుకంటే మీరు చూస్తారు ఎట్లయినా కానీ, పబ్లిక్ కూడా చూస్తారు. మేము వచ్చినామంటే సీన్ వేరే ఉంటుంది ఈసారి. ఏం పాటలు ఎక్కువ ఉంటాయి అనుకుంటారు? ఎక్కువ యూత్ని అట్రాక్ట్ చేసే సాంగ్స్ కానీ లేదా సెలబ్రేషన్స్ కానీ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? సో బేసికలీ మేము మొత్తం హిప్ హాప్ ట్రాక్స్ చేస్తాం మేము. అట్ ద సేమ్ టైం మేము మా కల్చర్ని రిప్రజెంట్ చేయడానికి ఒక బోనాలు ట్రాక్ చేసినాం. అందులో మేము మొత్తం మా కల్చర్, హైదరాబాద్లో బోనాలు ఎట్లుంటాయి, స్ట్రీట్స్లో గల్లీలో ఎట్లుంటాయి, అవన్నీ మేము ఒక పాటలు ఇప్పించాం. దానికి పబ్లిక్ ఫుల్ ప్యార్ ఇచ్చారు అప్పుడే. సో మేము దాన్ని పట్టుకొని వచ్చినాం. అండ్ ఇంకా మా వేరే ట్రాక్స్ ఉన్నాయి, ఫుల్ క్రేజీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అసలు ఇవాళ. సో ఇది ప్రస్తుతం సెలబ్రేషన్స్కి అయితే రెడీ అవుతున్నారు, వచ్చే వాళ్ళకు ఒక వైబ్ ఇచ్చే విధంగా. ఎందుకంటే పాత సంవత్సరానికి వీడ్కోలు ఎంత పలుకుతారో న్యూ ఇయర్కి కూడా అంతే గ్రాండ్గా వెల్కమ్ చెప్తారు. కాబట్టి ఈ సెలబ్రేషన్స్ని అయితే అంత గ్రాండ్గా నిర్వహించుకోవడానికి రెడీ అవుతున్నారు. దానికి సంబంధించినటువంటి డీజే టీమ్స్ కావచ్చు, లేకపోతే సింగర్స్, మిగతా వాళ్ళంతా కూడా ఇప్పటికే చేరుకుంటున్నారు. సేమ్ టైంలో వరంగల్ నగరానికి సంబంధించినటువంటి బేకరీస్ కావచ్చు, స్వీట్ హౌస్ల దగ్గర కూడా క్రౌడ్ చాలా కంటిన్యూ అవుతుంది. ఇంతకుముందు నుంచే చూస్తే కూడా అక్కడ కూడా కేక్స్ అవన్నీ కూడా కొనుక్కొని వెళ్ళడం, రాత్రి కరెక్ట్గా 12 గంటలకు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే కొన్ని చోట్లనేమో ఇలాంటి ఈవెంట్స్ ఉన్నాయి, దాదాపు వరంగల్ నగరానికి సంబంధించి 7-8 చోట్ల ఇలాంటి ఈవెంట్స్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లకు కూడా భారీగా జనం వచ్చే అవకాశం ఉంది. దీంతో పబ్లిక్ సంబంధించినటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. సేమ్ టైంలో వచ్చేదానికి కూడా 3-4 కేటగిరీలలో వాళ్ళు వీటికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ కోసం సిద్ధం చేసుకుంటారు. ఒకటేమో ఎంఐపి, వివిఐపి, తర్వాత కామన్ పర్సన్స్కి వచ్చేటువంటి వాళ్ళకి కావచ్చు, అట్లా డిఫరెంట్ తీరులో వాటికి సంబంధించినటువంటి థీమ్స్ కావచ్చు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం లిక్కర్ అలౌ చేశారు, మరికొన్ని చోట్ల లిక్కర్ అలౌ చేయలేదు. ఫ్యామిలీస్ తోటి వచ్చే దానికి సంబంధించి కూడా కొన్ని చోట్ల ఫుల్ గ్రాండ్గా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. సేమ్ టైంలో అపార్ట్మెంట్స్ కావచ్చు లేదా కాలనీలలో కావచ్చు, అక్కడ కూడా ఈసారి సెలబ్రేషన్స్కి సంబంధించి కూడా రెడీ అవుతున్నారు. ఇప్పటికే కేకులను ఆర్డర్ ఇచ్చిన వాళ్ళంతా కూడా కేక్స్ తీసుకువెళ్ళడం అనేది రాత్రి 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 12 గంటలకు ఎక్కడ చూసినా కానీ ఒక్కసారిగా న్యూ ఇయర్కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్కు సంబంధించిన గ్రాండ్గా నిర్వహించుకుంటారు. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విన్నటువంటి వైబ్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే వరంగల్, గ్రేటర్ వరంగల్ పరిధిలో అయితే చూస్తే 8 చోట్ల ఇలాంటి గ్రాండ్ ఈవెంట్స్ను ఏర్పాటు చేశారు. ఇక్కడికి వివిధ టీవీస్కి సంబంధించిన షోస్ కావచ్చు, లేదా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పాపులర్ అయినటువంటి సింగర్స్, అదేవిధంగా అందులో ఉన్నటువంటి యాక్టర్స్ కావచ్చు లేదా కమెడియన్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అలరించే విధంగా కూడా తమ థీమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి తెలంగాణ కల్చర్ను తెలిపే విధంగా కూడా ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో కూడా ప్రత్యేక థీమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నామనేది నిర్వాహకులు చెప్తున్నారు. సేమ్ టైంలో పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు పెట్టారు. ఎక్కడైతే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో గ్రాండ్గా అక్కడ నిర్వాహకులదే బాధ్యత ఉంటుంది. వాళ్ళు ఆర్గనైజర్సే ఎలాంటి ఇష్యూస్ కాకుండా కూడా చూసుకోవాలి. పార్కింగ్ సంబంధించి కావచ్చు లేదా లిక్కర్ ఎవరైనా సేవిస్తే కూడా వాళ్ళ వెహికల్స్లలో సొంత డ్రైవింగ్ లేకుండా వెళ్ళాలి అనేది కూడా చెప్తున్నారు. సేమ్ టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా వరంగల్ నగరంలో స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేశారు. అక్కడ అంతటా కూడా డ్రైవ్స్ సంబంధించి కూడా కొనసాగుతున్నాయని చెప్పచ్చు. మొత్తంగా పోలీసులు అయితే కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, తర్వాత న్యూసెన్స్ చేయొద్దు, ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా పట్టుబడితే వాళ్ళ మీద వెహికల్ సీజ్ చేయడంతో పాటు వాళ్ళ మీద ఫైన్స్ వేయడం, కేసులలో కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. న్యూ ఇయర్స్ సెలబ్రేషన్ గ్రాండ్గా నిర్వహించుకోవాలి, ఎక్కడ కూడా వైలేషన్ చేయకూడదు అనేది పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సేమ్ టైంలో వీటన్నిటిని పాటిస్తూనే ఈ సెలబ్రేషన్స్కి అయితే వరంగల్ వాసులంతా కూడా రెడీ అవుతున్నారు. అందుకు తగ్గట్టుగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంట్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ఒక కలర్ఫుల్ వాతావరణం అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే
పబ్లిక్ కూడా ఈ ఈవెంట్స్ జరిగే దగ్గరకు వస్తుంది. వాళ్ళందరినీ అలరించేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు కావచ్చు, సింగర్స్ కావచ్చు, డీజేకి సంబంధించినటువంటి నిర్వాహకులు కావచ్చు, వాళ్ళంతా కూడా రెడీ అయ్యారని చెప్పుకోవచ్చు. శ్రవంతి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఖమ్మం నగరంలో ఈవెంట్ ప్రోగ్రాంలతో సందడి నెలకొంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఖమ్మం నగరంలో ఈవెంట్ ప్రోగ్రాంలతో సందడి నెలకొంది. ఒకప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు గోవా, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లే పబ్లిక్ ఇప్పుడు ఖమ్మం నగరంలోనే అత్యధిక హంగులతో ఈవెంట్ చేస్తున్నారు. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 12:30 గంటల వరకు ఈవెంట్స్ జరగనున్నాయి. కొంతమంది ఈవెంట్ ఆర్గనైజర్లు నో ఆల్కహాల్ పెట్టగా మరికొందరు అన్లిమిటెడ్ డిన్నర్ను ఏర్పాటు చేస్తున్నారు. మ్యూజికల్ నైట్ కోసం ప్రత్యేకంగా సింగర్లను, నటీనటులను తీసుకొస్తున్నారు. నగర ప్రజలకు నచ్చే విధంగా తెలంగాణ ఫోక్ సాంగ్స్తో, ఆటపాటలతో ఆకట్టుకునే విధంగా ఆర్గనైజర్లు ప్లాన్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా గాలా నైట్స్ మేము చేసాము 31st నైట్. సో ఈసారి ఇంకొంచెం గ్రాండ్గా ప్రీమియర్ ప్లేస్లో మమతా రోడ్ విబిసి గార్డెన్స్ టాటా మోటార్స్లో అయితే చేస్తున్నాము. అందరూ వచ్చి చూసి ఎలా ఉంది అంటే చాలా గ్రాండ్గా మేమైతే ఈ గాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇన్ఫ్లుయెన్సెస్ మీకు ఇక్కడ లైవ్ తెలంగాణ ఫోక్ సింగర్స్ విత్ ఆర్కెస్ట్రా, విత్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ గివ్ అవేస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీరు కూడా ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఈ 31st ఈవెంట్కి మన అందరూ వచ్చేసి అయితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మంచిగా చిల్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్ ఖమ్మం గాలా నైట్, ద బిగ్గెస్ట్ అవుట్డోర్ ఈవెంట్ ఇన్ ఖమ్మం. ఇక్కడ చూసుకోండి, ఆ చెట్టు ఉంది కదా, చెట్టుకి కూడా నేను మంచిగా లైటింగ్ సెటప్ చేసేసి ఒక మంచి ఫోటో థీమ్ని నేను అక్కడ అరేంజ్ చేశాను. ఇలాంటి ఈవెంట్ మీరు ఖమ్మంలో ఎక్కడా చూసుండరు. సెక్యూరిటీ రీజన్స్కి వస్తే నేను ఆ బ్లాక్ వివిసి మోటార్స్ గార్డెన్స్ బ్లాక్ మొత్తం క్లోజ్ చేసేస్తాను. ఎవరు ఎంటర్ కావడానికి ఉండదు టికెట్స్ లేకోకుండా. అండ్ ఫుల్ టైట్ సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ ఉంటుంది. ఫ్యామిలీస్ వచ్చినా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మనము ఏ ఈవెంట్కి వెళ్ళాలన్నా ఒక హైదరాబాదు ఇంకొక దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఖమ్మంలోనే విత్ ఎవ్రీ పాసిబిలిటీ ఒక మంచి సెక్యూరిటీ ఉండేటట్టు, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కంఫర్టబుల్గా ఉండేటట్టు ఫస్ట్ టైం మేము ఇక్కడ మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇక్కడ మేము ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీకి కంఫర్ట్, పీస్ అండ్ మంచి సెక్యూరిటీ, మంచి హైఫై వైబ్స్ ఇచ్చే అన్ని కార్యక్రమాలు చేసి పెట్టాము. ఫుడ్ కూడా అందరూ వచ్చి మంచిగా ఎంజాయ్ చేసేటట్టు ఈవెంట్ని ప్లెజెంట్గా, అట్లనే మన ఖమ్మంలో ఉన్న టాప్ మోస్ట్ సోకాల్ సెలబ్రిటీస్ అంతా మన దగ్గరనే ఉంటారు. అండ్ అట్లీస్ట్ మన ఖమ్మంలో పేరున్న ప్రతి మనిషి ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని, మా ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని, మీ అందరి సపోర్ట్ మాకు ఇలానే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీట్ ఆన్ ఈవినింగ్ 7:30కి స్టార్ట్ అయ్యి నైట్ 12:30 వరకు ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం పోలీస్ పర్మిషన్ తీసుకున్నాము. ఎవ్రీథింగ్ లీగల్లీ లాఫుల్లీ చేస్తున్నాము. గోవా అటు ఇటు వెళ్ళి మన ఈవెంట్లో ఎంజాయ్ చేద్దాం అనుకునేది, జూబ్లీస్ మరియు అక్కడ ఇక్కడ వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేటోని ఖమ్మం. ఇప్పుడు మన ఖమ్మంలోనే ఇంత పెద్ద ఓపెన్ ల్యాండ్లో ఇంత పెద్ద ఈవెంట్ చేయడం వల్ల నేను ఇక్కడే టికెట్ తీసుకొని ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటున్నా. ఎవరు కూడా తాగి రోడ్డు మీదకి వెళ్ళకుండా మనం తాగకుండా ఇక్కడికి వచ్చి 0 ఆల్కహాల్ లెక్క ఇక్కడ ఎంజాయ్ చేసి మనం సేఫ్గా ఇంటికి వెళ్తే మన పేరెంట్స్కి కూడా మంచిగా ఉంటుందని చెప్పని ఈ టికెట్ తీసుకోవడం జరిగినది. ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారనే థీమ్ కానీ అన్లిమిటెడ్ ఫుడ్ అనే కాన్సెప్ట్ కూడా మాకు చాలా ఎక్కువగా ఇదైంది. ఫ్యామిలీ ఓరియంటెడ్గా వివిఐపీస్తో ఒక సెలబ్రిటీగా మన ఖమ్మంలో ఒక కార్పొరేట్ స్టైల్లో ఈవెంట్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉన్నది. అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఎంజాయ్ చేయాలని మేమందరం న్యూ ఇయర్ వేడుకలకు రాజన్న సిరిసిల్ల జిల్లా సిద్ధమైంది. మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో ప్రజా భద్రతకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయ్. కరీంనగర్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. చొప్పదండి మండల రుక్మాపర్ గ్రామ శివారులో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు గుర్తించారు. విషయం తెలియగానే ఫారెస్ట్ అధికారులు స్పాట్కు వెళ్లారు. అక్కడ పులి పాదముద్రలు గుర్తించారు. పాదముద్రల ఆధారంగా అవి పెద్ద పులివేనని నిర్ధారించారు ఫారెస్ట్ ఆఫీసర్స్. ఉదయం 7 గంటల లోపు సాయంత్రం 5 గంటల తర్వాత పంట పొలాల్లో ఎవరూ ఉండకూడదని సూచించారు.
ఇక నిన్న కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్పేట ఏరియాలో పులి సంచరించినట్లు గుర్తించారు. ఇవాళ రుక్మాపూర్లో తిరిగినట్లు గుర్తించారు. పులికి ఎవరూ హాని తలపెట్టవద్దని సూచించారు ఫారెస్ట్ అధికారులు. ఒంటరిగా పొలాల్లోకి ఎవరూ వెళ్లవద్దని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే 4 కంటే ఎక్కువ మంది వెళ్లాలన్నారు అధికారులు. ఈరోజు ఉదయం రుక్మాపూర్ గ్రామానికి రావడం జరిగింది. నిన్న ఉదసాని శ్రీనివాస్ గారు ఇచ్చిన విషయం గురించి ఈరోజు పెద్ద పులి తిరుగుతుందనే దాని మీద ఇవాళ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పరిశీలించగా పెద్ద పులి అడుగులు కనిపించినవి, వాటిని చూడటం జరిగింది. అది పెద్ద పులియే కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాము. అదేవిధంగా దానికి ఎటువంటి హాని జరగకుండా చూడాలని చెప్తున్నాము. మీకు సంబంధించిన ఎటువంటి హాని జరిగినా కానీ, మీ ఎద్దులను కొట్టడం కానీ, మనుషులను గాయపరచడం కానీ ఏదైనా జరిగితే వెంటనే మా డిపార్ట్మెంట్ వారికి తెలియజేయాలి. మేము దానికి సంబంధించిన కాంపెన్సేషన్ ఇప్పిస్తాము. ముందు జాగ్రత్తగా తీసుకోవటం మంచిది. పొద్దున 7 లోపు ఎవరు కూడా ఈ యొక్క అగ్రికల్చర్ దగ్గరికి రావద్దు. అదేవిధంగా సాయంత్రం 5 చీకటి పడక ముందు వెళ్ళిపోవాలి. వచ్చినా కానీ ఒక 4 కలిసి రండి, ఒక్కొక్కళ్ళు రాకండి. ఏదైనా జరిగితే నష్టం జరిగితే పెద్ద నష్టం జరిగిపోతుంది. ప్రాణ నష్టం జరిగితే దాన్ని ఎవరు పూడ్చలేము. మీరు కొద్దిగా ఒక వారం రోజుల వరకు ఈ యొక్క ఫీల్డ్లో. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ ప్రాంతం వెనుకబాటుతనంతో ఉపాధి కోసం వలసల బాట పడుతూనే ఉంది. పరిశ్రమలు నెలకొల్పుతాం, అభివృద్ధి చేస్తామంటూ చెప్పిన నేతల మాటలు అన్నీ నీటిమూటలయ్యాయి. ప్రతి చెరుకు సీజన్లో పక్క రాష్ట్రాలతో పాటు ఇతర జిల్లాలకు కుటుంబంతో సహా వలస వెళ్తున్నారు గిరిజనులు. జనం లేక తండా ప్రాంతాలన్నీ ఖాళీగా వెలవెలబోతున్నాయి. దశాబ్దాలుగా తరలుతున్న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో వలసలు మాత్రం ఆగడం లేదు. సొంతూళ్ళలో ఉపాధి కరువై ప్రతి ఏటా నియోజకవర్గం నుంచి వలస వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో మొత్తం 175 తండాలున్నాయి. ఖరీఫ్లో వ్యవసాయ పనులు చేసిన గిరిజనులు పనులు ముగించుకుని ఎడ్ల బండ్లలో తట్టాబుట్టా సర్దుకొని ప్రయాణమవుతున్నారు. దీంతో తండాలన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సుమారు 75% మంది గిరిజన కుటుంబాలు వలస వెళ్లి ఇతర చోట్ల నివాసముంటున్నాయి. వచ్చే ఏప్రిల్ మే వరకు షుగర్ ఫ్యాక్టరీల్లో కూలి పనులు చేస్తుంటారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చెరుకు పంట కోతకు వెళ్తుంటారు గిరిజనులు. 50 ఇళ్ళలో కనీసం ఒక 30 ఇళ్ళు వాళ్ళు చెరుకు కొట్టడానికి వలస పోయారు. వాళ్ళు అక్కడ పడుతున్న కష్టాలు చాలా ఉన్నాయి. అయితే మా నారాయణఖేడ్లో అనేది ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ కంపెనీ కానీ ఉంటే మేము కూడా ఇక్కడనే పని చేసుకొని బతుకుతాం. చెరుకు కొట్టబోయి ఉంటారు, ఎప్పుడు వస్తారు ఏమో. చెరుకు అయితే వస్తారు సార్. మా ఈడ ఏమరు ఉంటే ఈడ పని ఉంటే ఉంటుంటే సార్, ఏం పని లేవు. ఏమరు ఫ్యాక్టరీ వేస్తే అది ఏమరు పని ఉంటే బతుకుతారు, ఏమున్నది అని. మేము చెరుకు కొట్టడానికి పోయినాము. అయితే మాకు 3 పిల్లలు, భార్యాభర్తలు 2 కూడా పోయినాం. అయితే మాకు పాము కొరిసింది. అయితే మేము రిటర్న్ వచ్చినాము. అయితే మాకు వర్షాకాలంలో పంటలు పండదు, ఎండాకాలంలో కూడా అన్నీ ఎండిపోతాయి. అందుకనే మేము 3 నెలలు అటే పని చేసుకుని బతుకుంటాం. ఇక్కడనే ఒక కంపెనీ ఏదైనా ఫ్యాక్టరీ ఏమైనా పెడితే మాకు బాగుండే. వలస వెళ్లిన గిరిజనుల బతుకులకు బీమా లేదు, భద్రత కరువు. వలస వెళ్లిన ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని జీవిస్తున్న వీళ్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. చెరుకు నరికే క్రమంలో పాము కాట్లకు గురై పలువురు మరణించిన ఘటనలు ఉన్నాయి. తండాలో గిరిజనులందరూ వలసపోగా ఇళ్ల దగ్గరున్న పిల్లలు, వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే తండాలోని అనేక ఇండ్లకు తాళాలు వేసున్నాయి. వలసలతో విద్యార్థులు బడికి దూరమవుతున్నారు. ఏదైనా ఈ ఏరియాకు అందరు ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నారు సార్. ఈ ఏరియాకి ఏదైనా ఫ్యాక్టరీ పెట్టుకుంటే ఇండే బతారు పిల్లలు, అందరూ అటు ఓరు ఫ్యాక్టరీ ఇక్కడ ఇండే బతారు, మంచిగా ఉంటారు. చెడ్డకు అన్ని చూసుకుంటారు. 50 ఇండ్లు ఉన్నది. 50 ఇండ్లకి ఒక 30 ఇండ్లు అందరు ఫ్యాక్టరీకి వెళ్ళిపోయింది సార్. ఏదైనా మా పిల్లలకు 3 నెలల దాకా రారు ఫ్యాక్టరీ నుంచి అటు పోతే. ఇండే మేము పిల్లలు చూసుకుంటే ఇండే ఉంటున్నాము. మాకు ఇడ్సా పెట్టిపోయినారు, పిల్లలు కూడా ఇడ్సా పెట్టిపోయినారు. ఎట్లా బతకాలి? ఏదైనా కంపెనీ ఉంటే ఇండే చేసుకుంటారు కదా. ఈ ఊరు ఇడ్సాబెట్టి పరూరుకి ఎందుకు పోతారు? 3 కూడా ఆటే బతుకుతున్నారు. మా పరిస్థితి ఇట్లా మాకు చేతగాక వచ్చింది. మా నాయనమ్మకు ఇబ్బంది అవుతుంది. మొత్తం పని లేక ఆడు పోతురు. గిడ పని ఉంటే గీడని చేసుకుంటారు కదా. ఏడైనా ఫ్యాక్టరీ పెడితే మంచి కదా, అందరు పని చేసుకుంటారు. అంత దూరం ఎందుకు పోతారు? ఫ్యాక్టరీకి పోతే ఈడ కంపెనీ వేస్తారు, ఈడని బతుకుతాం సార్.
మా గట్టుగా ఏం లేవు, అన్ని పంటలు అన్ని ఎండిపోయాయి. ఏం బతికేటోని ఏం లేవు, తినేనికి కావాలి. పొట్ట కోసరం బ్యాటరీకి పోతారు, అది నూనెలా కొట్టుకుని పిల్లలు ఇది అదరు మేము చూసుకుంటాం. దశాబ్దాలు మారిన తండావాసుల స్థితిగతులు మారడం లేదు. ప్రభుత్వం స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు తండావాసులు. ములుగు జిల్లా ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క. కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ కలిసి ఆలయం దగ్గర జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కొత్త పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. ఇస్తారు కదా, మనం ఇది న్యాచురల్ గా తయారు చేసి ఎవరన్నా మన దగ్గరకు వచ్చినప్పుడు కొనుక్కొని పోయేటట్టుగా. మన దగ్గర ఉన్న ఇక్కడ అన్ని చెట్లకు కూడా మేడం బోర్డులు కూడా పెట్టించి వాటి ఆవశ్యకత కూడా తెలియజేస్తున్నాం మేడం. ఇక్కడ మన పున్న చెట్లు ఉన్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్.